హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వర్మ. స్టడీ విత్ వర్మ ఛానల్. ఈరోజు మనం రెడ్ బ్లడ్ సెల్స్ గురించి నేర్చుకుందాం. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటో కాదు, సింపుల్గా ద సెల్స్ విచ్ కంటైన్ రెడ్ కలర్ పిగ్మెంట్ కాల్డ్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అంటే ఏంటి? అదొక రెడ్ కలర్ పిగ్మెంట్. అందులో ఐరన్తో పాటు ప్రోటీన్స్ ఉంటాయి. ఐరన్ ఉన్నదని మనం ఎలా చెప్పగలమంటే, దాన్ని టేస్ట్ చూసినప్పుడు అది ఆల్కలీన్గా కొద్దిగా ఐరన్ రస్ట్ టేస్ట్లో వస్తుంది. దానివల్ల మనం అలా చెప్పగలం. లైఫ్ స్పాన్ వచ్చేసి 120 days. ఇక్కడ పైన ఇచ్చాడు చూడండి, రెడ్ బ్లడ్ సెల్స్, హిమోగ్లోబిన్, ఎరిథ్రోపోసిస్, ఎనిమియా. హిమోగ్లోబిన్ అంటే మనం చెప్పుకున్నాం, రెడ్ బ్లడ్ సెల్స్ అంటే చెప్పుకున్నాం. ఎరిథ్రోపోసిస్ అంటే ద ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇస్ నోన్ యాజ్ ఎరిథ్రోపోసిస్. ఎనిమియా అంటే ద ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ ద లోయర్ కౌంట్ కాజెస్ ద డిసీజ్ ఎనిమియా. నెక్స్ట్ వచ్చేసి అట్లా లైఫ్ స్పాన్ 120 days కదా. అవి ఎక్కడ పుడితే బోన్ మ్యారోలో పుట్టి తర్వాత స్ప్లీన్లో చనిపోతాయి. బోన్ మ్యారో, లాంగ్ బోన్ మ్యారో చిన్నపిల్లల్లో అయితే స్ప్లీన్లో పుడతాయి. చైల్డ్లో అయితే స్ప్లీన్, లివర్, బోన్ మ్యారోలో పుడతాయి. పెద్దోళ్ళు అయితే లాంగ్ బోన్ మ్యారోలో పుడతాయి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్ ఏ షేప్లో ఉంటాయి? ఇక్కడ అది ఇవ్వలేదు, డిస్క్ షేప్లో ఉంటాయి. సైజ్ వచ్చేసి 7 μm. రెడ్ బ్లడ్